నాన్న నన్ను అబ్రాడ్ పంపిస్తానని చెప్తున్నారు. నేను అబ్రాడ్ వెళ్తే ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఉన్నది గగన్ బావ కాదని ముందే అందరికీ చాలామందికి డౌట్ వస్తుంది. అప్పుడు అది నిజమైపోతుంది. ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నది గగన్ బావే అని చెప్పి అందరికీ డౌట్ రాకుండా నేను ఏదో ఒకటి చేయాలి. ఆకాశే గగన్ బావ అని నమ్మించి నేను అబ్రాడ్‌కి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శారద దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఏంటత్తయ్య ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి నాకు చాలా కంగారుగా ఉందమ్మా. అసలు ఇక్కడ ఉన్నది గగన్ కాదు, వేరొకరేమోనని నాకు కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అందరూ అదే అంటున్నారు కదా. అసలు గగన్ ప్రవర్తన అస్సలు బాగోలేదమ్మా. అందుకే నాకు కూడా డౌట్ వస్తుంది. అందుకే చాలా భయంగా ఉంది. ఎక్కడ నీ కాపురం నాశనం అయిపోతుందో అని చాలా భయంగా ఉంది అని శారద అంటుంది. అయ్యో అత్తయ్య అక్కడ ఉన్నది గగన్ బావే, వేరొకరిని నేనెందుకు తీసుకువస్తాను చెప్పండి. అసలు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం డౌట్ వచ్చింది అని భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ తారాతో గగన్ చాలా క్లోజ్గా ఉంటున్నాడమ్మా. మన గగన్ అయితే అలా తారాతో క్లోజ్గా ఉండడు కదా. అంతేకాకుండా పూరిని అంతగా ఏడ్పించిన తారాని గగన్ అలా చనువుగా మాట్లాడడం ఏంటి? పైగా నువ్వు తారాని ఇంట్లో నుంచి పంపించేసేయమని కూడా చెప్పావు. కానీ నేను గదిలోకి వెళ్ళేసరికి గగన్ తారాకి గిటార్ నేర్పిస్తున్నారమ్మా. చాలా చనువుగా కూడా మాట్లాడుతున్నాడు. అందుకే నాకు చాలా డౌట్ వస్తుంది. ఇక్కడ ఉన్నది మన గగన్ కాదేమోనని. నీ జీవితం ఎలాగమ్మా అని శారద టెన్షన్ పడుతూ ఉంటే, అయ్యో అత్తయ్య అలాంటి డౌట్లన్నీ మీరు అస్సలు పెట్టుకోకండి. బయట వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకుంటే ఎట్లా? అక్కడ ఉన్నది మన గగన్ బావే. మీరు ఇంకేమీ ఆలోచించకండి. తారాని పంపించేయమని గగన్ బావతో నేను మాట్లాడతాను కదా అని భూమి అంటుంది. అదేనమ్మా, మళ్ళీ నేను మాట్లాడితే వాడు బాధపడతాడు. నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది భూమి. అసలు ఆ తారాతో ఎందుకు అంత చనువుగా ఉంటున్నాడో, ఎందుకు పంపించలేదో నువ్వే తెలుసుకో భూమి అని శారద చెప్పటంతో, అలాగే అత్తయ్య నేను చూసుకుంటాను అని. అయ్యో ఆకాష్ గారు మీరెందుకు ఇలా చేస్తున్నారు? చూడండి మా అత్తయ్యకి కూడా డౌట్ వస్తుంది అని భూమి అనుకుంటూ వెంటనే ఆకాష్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది. అదేంటి ఆకాష్ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అంటే తారాతో ఫోన్లో కొంపతీసి మాట్లాడుతున్నాడా అని భూమి అనుకుంటూ తారాకు కూడా ఫోన్ చేస్తుంది. తారా ఫోన్ కూడా ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ తారా ఇద్దరు వేరువేరు గదుల్లో ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు చాలా బాగా గిటార్ నేర్చుకుంటున్నావు తెలుసా అని ఆకాష్ అంటే, మీరు నాకు డ్యాన్స్ కూడా నేర్పిస్తారా అని తారా మెలికలు తిరిగిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. హో తప్పకుండా నేను నీకు తప్పకుండా నేర్పిస్తాను. ఎందుకు నేర్పించని చెప్పు. నువ్వు రాక్ స్టార్ లాగా స్టేజ్ మీద డ్యాన్స్ ఇరగదీస్తావు. అందరూ చప్పట్లు కొడతారు అని ఆకాష్ అంటే, భూమి కంటే బాగా నేను డ్యాన్స్ చేస్తానా? నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు నా మొట్టమొదటి పర్ఫార్మెన్స్కి మీరు నా పక్కనే ఉంటారా అని తారా అడగటం, తప్పకుండా ఉంటాను. నేను నీకు కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్తున్నాను. నువ్వు చాలా బాగా నేర్చుకుంటావు. గిటార్ లాగే నేర్పిస్తాను అని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అన్నట్లు మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాలేదేంటి అని ఆకాష్ అంటే, అంటే ఇందాక మీ అమ్మ చూసింది కదా, కోప్పడింది కదా, మళ్ళీ తిడుతుందేమోనని రాలేదని తారా చెప్తుంది. అవునవును మా అమ్మకి ముందే డౌట్ వచ్చింది. ఈసారి మనం ఏం మాట్లాడుకున్నా కలుసుకున్నా మా అమ్మకి తెలియకుండా ఎవరికంట పడకుండా కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని ఆకాష్ అంటే, అలాగేనని తారా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా ఎన్నిసార్లు ట్రై చేసినా ఇద్దరిది ఎంగేజే వస్తుంది. అసలు ఈ ఆకాష్కి బుద్ధి లేదా అని భూమి తిట్టుకుంటూ ఉంటుంది. చెర్రీ చెర్రీ లేస్తావా లేవా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అయితే చెర్రీ మత్తుగా ఇంకా నిద్రపోతూ ఉంటాడు. వీడొకడు, వీడి వల్లే ఇదంతా జరిగింది. సరే వీడు ఇలాగే కాల్లో నిద్రపోతూ ఉండనివ్వు, నేనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేసుకుందామంటే నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఇంట్లో మర్చిపోయి వచ్చాను. సరే దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది అని చెర్రీ లేవకపోవటంతో నక్షత్ర నడుస్తూ రోడ్లో ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు బైకుని ఆపుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను లిఫ్ట్ ఇవ్వనా అని నక్షత్రతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రేయ్ నాకేం లిఫ్ట్ అవసరం లేదు, మీ దారిన మీరు వెళ్ళండి, నా దారిన నేను వెళ్తానని నక్షత్ర వెళ్తుంటే, ఏయ్ బేబీ నువ్వు అవసరం లేదన్నా కూడా నేను నీకు లిఫ్ట్ ఇస్తాను అని అసభ్యంగా ప్రవర్తిస్తూ బలాత్కారం చేయటానికి మీదికి వస్తూ ఉంటే వాళ్ళని తోసేసి నక్షత్ర పరుగులు పెడుతూ చెర్రీ చెర్రీ అంటూ మళ్ళీ కారు దగ్గరికి వస్తుంది. చెర్రీ నన్ను కాపాడు చెర్రీ, వీళ్ళెవరో చూడు చెర్రీ అని నక్షత్ర చెప్తున్న చెర్రీ మత్తులో ఉండటంతో చెర్రీకి ఏమీ వినపడదు.
ఏ బేబీ, వాడేమీ నిన్ను కాపాడలేడు కానీ రా నాతో పాటి వచ్చేసేయ్ అని వాళ్ళు నక్షత్రని లాక్కు వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే నక్షత్ర తన కాళ్ళకున్న 2 చెప్పుల్ని కూడా చెర్రీపై విసిరిపడేసి వెళ్తుంది. అవి చెర్రీ ఒళ్ళో పడిపోయి ఉంటాయి. అలా నక్షత్రని కొంత దూరం లాక్కు వెళ్ళి బలాత్కారం చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి ఒక చెప్పుని వాళ్ళ మీదికి విసిరిపడేస్తాడు. రేయ్, ఎవర్రా నువ్వు అని వాళ్ళు అరుస్తూ ఉంటే, రేయ్, నా నక్షత్రని మీరిక్కడికి తీసుకువస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? ఇదిగో ఇంకో చెప్పుతో కూడా మిమ్మల్ని కొట్టడానికే ఇక్కడికి వచ్చాన్రా అని 2వ చెప్పును కూడా వాళ్ళ మీదకి విసిరిపడేస్తాడు. రేయ్, నువ్వేంట్రా చేసేది అని వాళ్ళు చెర్రీని కొట్టడానికి వస్తూ ఉంటే, నక్షు డార్లింగ్, నీకేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నీకేం కాలేదు కదా అని అభయమిచ్చి వాళ్ళని ఎరగదీస్తూ కొమ్మేస్తూ ఉంటారు. చెర్రీ దెబ్బలకి తాళలేక వాళ్ళు అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. నక్షు డార్లింగ్, నీకేం కాదు, నేను వచ్చేసాను, చూడు నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా, చూడు నేనున్నాను కదా, నీకేం కానివ్వను కదా అని చెర్రీ మళ్ళీ మత్తుగా అక్కడ మంచం ఉంటే ఆ మంచంపై పడి నిద్రపోతూ ఉంటాడు. చెర్రీ చెర్రీ లే చెర్రీ అని నక్షత్ర చాలా ప్రేమగా చెర్రీ వైపు చూస్తూ, నక్షత్ర కూడా చాలా అలసిపోయి ఉండటంతో చెర్రీ పక్కనే పడుకొని నిద్రపోతూ ఉంటుంది. తర్వాత అత్తయ్య అత్తయ్య అంటూ భూమి రావటంతో, అమ్మ భూమి వచ్చావా, అసలు నేను నీకు ఫోన్లో చెప్పాను కదా, నాకు అక్కడ ఉన్నది గగన్ కాదనే అనిపిస్తోంది, లేకపోతే గగన్ ఎందుకలా ప్రవర్తిస్తాడు అని ఇప్పుడు కూడా తారాతో ఎంత చనువుగా మాట్లాడుతున్నారో, పైన ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎక్సర్సైజులు చేసుకుంటున్నారమ్మా అని శారద చెప్తుంది. అప్పుడే పూరి కూడా అక్కడికి వచ్చి, అవును వదిన, నేను కూడా చూశాను, అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటం లేదు, పైగా ఆ తారాతో అని చెప్పడంతో, నేను వెళ్తున్నాను కదా, నేను మాట్లాడి చూస్తాను, బావతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావని కూడా అడుగుతాను లేండి అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి అని భూమి అభయమిస్తూ ఉంటుంది. ఇక ఆకాష్, తార ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఎక్సర్సైజులు చేసుకుంటూ ప్రేమలో మునిగిపోయి ఉంటారు. అప్పుడే భూమి వచ్చి అడ్డుగా నిలబడి ఉంటుంది. పక్కకు తప్పుకోండి అంటూ మళ్ళీ భూమిని వాళ్ళిద్దరూ పక్కకు జరిపి మరీ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. పక్కకు తప్పుకోండి అని ఆకాష్ అనడంతో, ఏంటి బావా, గగన్ బావా, నేను పక్కకు తప్పుకోవాలా అని భూమి అనడంతో, ఓ ఇప్పుడు నేను గగన్ కదా అని ఆకాష్ సైగ చేయటంతో తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు నీకు బుద్ధుందా, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, మా గగన్ బావ ఎంత మంచివాడు, ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల్ని చూసి చొంగ కార్చుకోడు, నువ్వు ఎక్కడ చూసినా అమ్మాయిలు వెంట పడుతున్నావు, పైగా ఆ తారాతో ఇలా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. చూడు, నేనేమి మీ గగన్ కాదు, నా మెంటాలిటీయే ఇంత అని ఆకాష్ చెప్తుంటే, అవును నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, నీ గురించి నాకు తెలీదా, పుట్టుకతో వచ్చింది నీకెలా ఇప్పుడు ఉన్నట్లుండి పోతాయి, అయినా నువ్వు ఇక్కడ మా గగన్ బావలా నటించటానికి వచ్చావు, నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఇప్పుడే మా అత్తయ్యకి డౌట్ కూడా వచ్చింది, మా అత్తయ్య ఏమైపోతుందో నీకు అర్థం కావటం లేదా, మా అత్తయ్య కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను అని భూమి అంటే, చూడు ఆ సంతకాలు ఏవో పెట్టేస్తే నేను అచ్చం గగన్ లాగానే నటిస్తాను కదా అని ఆకాష్ అంటే, సంతకాలు పెడితే నువ్వేం చేస్తావో నాకు తెలీదా, నువ్వు అస్సలు అప్పుడు నా మాట వినవు, ప్లీజ్ దయచేసి మా అత్తయ్య కోసమైనా నువ్వు గగన్లా ఉండటం నేర్చుకో అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది.